ఉమెన్ వరల్డ్ కప్ సాధించిన స్క్వాడ్లో ఉండడంతో ఆనందంగా ఉందన్నారు క్రికెటర్ అరుంధతి రెడ్డి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు అభిమానులు. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న సహకారంతో ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చంటున్న అరుంధతితో మా రిపోర్టర్ అనిల్ ఫేస్ టు ఫేస్. మహిళా ప్రపంచ కప్లో తనదైన అంటే ఈ టీం మొత్తంలో కూడా మెంబర్ అయినటువంటి అరుంధతి రెడ్డి ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక మహిళ కూడా ఒక విజయంలో తన భాగస్వామ్యం కూడా ఉంది. సో పరతో పాటు అరుంధతి రెడ్డి ఉన్నారు. సో మీరు ఈ వన్డే అంటే మహిళా ప్రపంచ కప్లో మీరు ఒక భాగస్వామ్యురాలుగా ఉండడం సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి ఫీల్ అవుతున్నాను. చాలా పెద్ద మూమెంట్ మాకు యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో, యాజ్ అ టీమ్ ఆల్సో. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు అసలు క్రికెట్ అనేది ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి పేరెంట్స్ సహకారం, మీ కోచ్ కానీ, సో మీరు ఎట్లా నేర్చుకున్నారు? ఈ స్థాయికి రావడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే చిన్నప్పుడు మమ్మీ చాలా సపోర్ట్ చేశారు. అంటే ఆ టైంలో అసలు ఉమెన్స్ క్రికెట్ ఉందనో కూడా నాకు తెలియదు, బట్ మమ్మీ చాలా బ్యాక్ చేశారు చిన్నప్పటి నుంచి. సో అంతా మమ్మీ వల్లే. అండ్ అంటే మనకి సౌత్ ఆఫ్రికా టీంకి సంబంధించి కూడా ఆ ఫైనల్ జరిగేటువంటి మొదటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం ఉంది, టెన్షన్తో కూడినటువంటి మ్యాచ్. సో అప్పుడు ఫైనల్గా మీరు గెలిచిన ఆ మూమెంట్స్ ఎట్లా ఉండండి? అంటే చాలా మంచిగా ఉండే. ఆబ్వియస్లీ కొంచెం మ్యాచ్లో సిచ్యువేషన్స్ కూడా చాలా ప్రెషర్ సిచ్యువేషన్స్ ఉండే, బట్ చాలా గాడ్లో బిలీఫ్ పెట్టుకున్నాం మేము. చాలా కామ్ ఉండే అండర్ ప్రెషర్. సో దానివల్ల మాకు విక్టరీ దొరికింది. కెప్టెన్సీ ఎట్లా ఉండే? హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ మీకు ఎట్లా ఉండే? చాలా మంచి సీనియర్ ఆమె. చాలా పుష్ చేశారు మమ్మల్ని. యాజ్ ఒక టీమ్కి బిగ్ సిస్టర్ లాగా ఉండే ఆమె. సో చాలా హ్యాపీ ఆమె కోసం కూడా ఫర్ విన్నింగ్ దిస్ వరల్డ్ కప్. అంటే నాకౌట్ స్టేజ్లో కూడా మనం చూసాం, చాలా ఎఫర్ట్ పెట్టారు. సో ఆ స్టేజ్ వరకు కూడా వచ్చి అటు ఆస్ట్రేలియాను మొట్టమొదటిసారిగా పెద్ద పెద్ద టీములు లేకుండా ఈసారి ఫస్ట్ టైం 2 టీములు కూడా పాల్గొన్నాయి. సో ఎట్లా ఫీల్ అయ్యేది 2 టీములు కూడా? అంటే ఆస్ట్రేలియా మూమెంట్ మాకు చాలా పెద్ద మూమెంట్ ఉండే, బికాజ్ ఎప్పుడు మేము ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్లో ఓడిపోయలేదు వన్డే క్రికెట్లో. సో అది చాలా చాలా చేంజ్ చేసింది అది మా కోసము. ఆ గేమ్ నుంచి చాలా కాన్ఫిడెన్స్ దొరికింది ఫైనల్ ఆడడానికి. సో అది చాలా క్రూషియల్ మూమెంట్ ఉండే వరల్డ్ కప్లో. సో ఈరోజు మోడీ గారిని కూడా మీరు ముచ్చటించారు, మీరు మోడీ గారితో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఎట్లాంటి క్వశ్చన్లు అడిగారు, ఎట్లాంటి సమాధానాలు వచ్చాయి? అంటే ఆయన చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే ఒక ఫాదర్ ఫిగర్ లాగా మాట్లాడారు అని. నేనేం అడగలేదు, నన్ను అనే అడిగారు కొన్ని క్వశ్చన్స్. బట్ నేను ఆయన మమ్మీ గురించి చెప్పాను. మమ్మీ చాలా అడ్మైర్ చేస్తుంది మోదీ గారిని. సో మమ్మీ గురించి మాట్లాడాను. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి సో మీలాంటి ఈ స్థాయికి రావాలంటే ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీ తరఫు నుండి? అంటే ఉట్టి కష్టపడాలి సార్. అంటే ఏది లైఫ్లో అచీవ్ చేయాలన్నా కష్టపడాలి, ఆ డెడికేషన్ ఉండాలి కంటిన్యూ చేయడానికి. అండ్ అదే పైకి తీసుకెళ్తుంది మిమ్మల్ని. ఓవరాల్గా మాత్రం ఈ యొక్క కప్పులో మీరు సాధించినటువంటి విజయాలు సో రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండబోతున్నాయి ఇండియా తరఫున? ఇది ఉట్టి స్టార్ట్. ఇంకా ఉమెన్స్ క్రికెట్కి ఇంకా చాలా కప్స్ గెలుస్తాం. సో మొత్తానికి ఇది స్టార్టింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో మాత్రం మరిన్ని పథకాలు సాధిస్తాము ఇండియా తరఫున అంటూ కూడా మహిళల ప్రపంచ కప్పులో ఒక భాగమైనటువంటి ప్లేస్ను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. సో జర్నలిస్ట్ రమేష్తో అనిల్ V6